2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి స్టూడెంట్‌కి ఈవెన్ పేరెంట్స్‌కైనా సరే ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుందండి. కరెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం గనక మనం చూసుకుంటే జావా విత్ ఏఐ బెటరా? లేదు అనంటే పైథాన్ విత్ ఏఐ బెటరా? ఏది బెటరు? ఫ్రెషర్స్‌కైతే. ప్రతి ఒక్కళ్ళకి ఏఐ అయితే మ్యాండేటరీగా కావాలండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎంత చేంజెస్ వచ్చాయి 1.5 ఇయర్‌లో డ్రాస్టిక్ చేంజెస్. సో ప్రతి ఒక్కళ్ళకి ఏఐ నాలెడ్జ్ అన్నది కావాలి. కానీ స్టూడెంట్ చూజ్ చేసుకోవాలి తన కెరియర్ ఎట్ సైడ్కి వెళ్ళాలి అన్నది. బేసిక్గా ప్రతి స్టూడెంట్ జావా తెలుసు, పైథాన్ తెలుసు ఇంజనీరింగ్ చేస్తుంటే కనుక, ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే, లేదా బయటకు వచ్చి ఇన్నా కూడా ఎక్కువగా ఈ రెండింటి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండింటిని ఏఐతో కంబైన్ చూసి ఎలా నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్. జావా విత్ ఏఐ, పైథాన్ విత్ ఏఐ ఏది చూజ్ చేసుకోవాలి అంటే గనక బ్యాక్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, ఎక్కువ ప్రోగ్రామింగ్ రాసి లాజిక్స్ రాసి చేయాలి అనుకుంటే జావా విత్ ఏఐ. ఓకే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే హ్యూజ్ వాస్ట్ వాల్యూమ్స్ ఉంటాయి. లైక్ బ్యాంకింగ్ డొమైన్స్, మనం గూగుల్ పే సింగిల్ మినిట్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఎంటైర్ ఇండియా మొత్తం వాడతారు. సో అంతమంది వాడుతున్నా కూడా ప్రాపర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా జావా బేస్ చేసే జరుగుతుంది అనమాట. ఓకే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అదే డేటా సైడ్ రావాలి అనుకుంటే కనుక డేటాని అనాలిసిస్ చేయాలి, ఉన్న డేటాని ప్రాసెస్ చేసి విజువలైజ్గా గ్రాఫ్స్లో అట్లా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు పైథాన్ విత్ ఏఐ, లేదా డేటా సైన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ ఇట్లాంటి టాపిక్స్ ఫర్ సపోజ్ సింపుల్గా అర్థం అవటానికి కంప్యూటర్ విజన్ ఏంటి అంటే, మీరు సిగ్నల్ దగ్గర సిగ్నల్ జంప్ చేశారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళేలోపు మీ ఫోన్లో ఎస్ఎంఎస్ ఉంటుంది, మీ సిగ్నల్ జంప్ అయింది, ఫైన్ ఇంత అని. అదేం బికాస్ ఆఫ్ ఆ కెమెరాస్లో నుంచి తీసుకొని చేస్తుంది, దాన్ని కంప్యూటర్ విజన్ మోడల్. సో ఇట్లాగా డేటా సైన్స్ రిలేటెడ్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి పైథాన్ విత్ ఏఐ కావాలి. ఓకే, అదే ఆటోమేషన్ చేయాలి అంటే మనం రోజు చేసే కామన్ థింగ్స్ని ప్రతిరోజు అదే ఎఫర్ట్స్ పెట్టకుండా ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకొని ఆటోమేట్ చేయాలి అనుకుంటే అప్పుడు పైథాన్ కావాలి. సో ఇలా ఈ క్లారిటీ గనక స్టూడెంట్ తెచ్చుకోగలిగితే ఈజీగా తను చూజ్ చేసుకున్న దాంట్లో ఫోకస్ పెట్టి నేర్చుకోగలుగుతాడు. అట్లా కాకుండా ఒకళ్ళు చెప్పారు కదా అని చెప్పి కొన్ని రోజులు జావా నేర్చుకుంటున్న టైంలో వేరే వాళ్ళు వచ్చి, అరే జావా ఎందుకు నేర్చుకుంటున్నావు, జావా అవుట్డేటెడ్, ఎప్పుడుదో పాతది, ఇప్పుడు అంతా కూడా ఏఐ కదా, ఏఐ సైడ్కి వెళ్ళు అన్నప్పుడు మళ్ళీ ఏఐకి ఏం కావాలి అని చూసుకొని ఇంకోటి ఏదో నేర్చుకొని ఇట్లాగా ఫ్లక్చుయేషన్ మైండ్లో ఉండకూడదు. స్టేబుల్గా ఉండి ఏదైతే నేర్చుకోవాలనుకున్నారో ఆ నేర్చుకోవాలి అనుకున్న దానికి ముందు ఒక 1 వీక్ టైం తీసుకొని మీ ఫోన్లోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, గ్రాక్ ఉంది, కర్సర్ ఉంది, జెమినీ ఏఐ ఉంది. వీటిని యూజ్ చేసుకొని కొంత మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా వాటిని అడిగితే మనకన్నా కూడా అవి 100x 1000x టైమ్స్ ఎక్కువ ఆలోచించి మనకు సొల్యూషన్స్ ఇస్తాయి. సో అప్పుడు ఆ క్లారిటీని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వచ్చు జావా విత్ ఏఐ నేర్చుకోవాలా, పైథాన్ విత్ ఏఐ. బట్ ఇండస్ట్రీ పరంగా చూస్తే రెండిట్లోనూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, రెండు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్స్ అంటున్నాం, ప్రతి బ్యాంక్ జావా అప్లికేషన్ వాడుతుంది, ఐఆర్సిటిసి జావా అప్లికేషన్ వాడుతుంది, టిటిడి అదే వాడుతుంది. అదే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసాం అనుకోండి, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ ఇవన్నీ కూడా పైథాన్ తోటే అవుతున్నాయి. సో ఏది తీసేయటానికి లేదు, ఎప్పుడో లాంగ్ నుంచి బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో అందుకని రెండిటికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఏది ఉంది అన్నది అవసరం. కోడ్నెల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? అంటే ఫ్రెషర్స్కి జావా విత్ ఏఐ అయినా సరే, లేదు అంటే పైథాన్ విత్ ఏఐ అయినా సరే, అవకాశాలు అసలు ఎలా ఉన్నాయి? సో కోడ్నాన్లో వచ్చేసి రెండిటికి మనం ట్రైన్ చేస్తామండి. జావా ఫుల్ స్టాక్ విత్ ఇంటిగ్రేటెడ్ ఏఐ, అట్లాగే పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ రెండు నేర్పిస్తాం అనమాట. ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి ప్రతి దాంట్లోనూ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే ఒక ఇయర్లో మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం. ఓకే,
సో కోడ్నాన్ దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయ్యి ఉండి ఇప్పటికీ 4250+ స్టూడెంట్స్ ని ప్లేస్ చేసి ఉండబట్టి అండ్ ఓన్లీ కంపెనీస్ ని అప్రోచ్ అయ్యి ఆపర్చునిటీస్ తేటానికి ఒక 15 మెంబర్స్ టీమ్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకి ఎవ్రీడే డ్రైవ్ జరుగుతుంది అండ్ ఎవ్రీడే మినిమం ఒకళ్ళన్నా ప్లేస్ అవుతున్నారు.